సో గైస్ ఒక చిన్న అక్కడ నిజంగా ఇష్యూ జరిగింది. బట్ ఆ ఇష్యూ జరిగిన వాళ్ళైతే మనకి అడిగే ముందు రమ్మని, సో వాళ్ళు రాలేకపోయారు. అయితే సేమ్ ఇష్యూనే నాకు తెలిసిన ఒక వ్యక్తికి జరిగింది. సో అతనికి చెప్పాను, సో నువ్వు వచ్చి ఇలా మాట్లాడితే ఇంకొంతమంది జాగ్రత్త పడతారండి. తను ధైర్యంగా ముందుకు వచ్చాడు. అండ్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వాయిస్ ఓవర్లో కూడా మీకు అంతా స్టోరీని చెప్పాను. సో మనతో ప్రస్తుతంగా ఆ వ్యక్తి ఉన్నాడు. సో అతనితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, అలా జరిగిందని మనం అతనితో మాట్లాడదాం. సో ఆ వ్యక్తి అయితే మనతో ఉన్నాడు. సో అతని పేరు నేను డీటెయిల్స్ చెప్పలేం, కానీ సో అతనికి ఏం జరిగింది అయితే మనం కనుక్కుందాము. చెప్పు, అసలు ఫస్ట్ నీకు ఆ మెసేజ్ ఎలా వచ్చింది? అది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నా వ్యాలెట్ 1 month బ్యాకే పోయింది. ఓకే, పోయితే సరే నేను పెద్దగా పట్టించుకోవాలి. ఏంటంటే ఆ కార్డ్స్ నేను డూప్లికేట్స్ నేను ATM కార్డ్స్లో చేస్తాను. అదే డూప్లికేట్ కార్డ్స్లా చేస్తాను. కార్డ్స్ చూపించాలని నేను కార్డ్స్ చూపిస్తాను. అవసరం కార్డ్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కార్డ్స్లో చేపిస్తాను. అదే వచ్చిన ఇంట్లో పెట్టేసి డూప్లికేట్ కార్డ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా నా కన్స్ట్రక్షన్ వర్క్ నాది. ఓకే, సో నాకు ఎక్కడైనా యూస్ కావాలి కాబట్టి నేను కంపల్సరీగా తీసుకెళ్తాను. సో ఆ వ్యాలెట్ పోయింది ఊరు వెళ్ళేటప్పుడు. ఓకే, పోతే 1 or 2 times జరిగింది ఇలా. ఇదే ఇష్యూ సేమ్ జరిగింది. ఇప్పుడు ఇలా 2 times జరిగింది. ప్లస్ నేను న్యూస్లో చూడటం కానీ ఇంకోటి చూడటం కానీ, నీ ఛానల్లో చూసినప్పుడు ఒక అతను ఇలా జరిగిందని చెప్పేసి ఫేస్ చేశారు. సో నీ వీడియోస్ చూసినాక సరే మనోడు ఉన్నాడు కదా, సాయికి ఫోన్ చేద్దాం, కనుక్కుందాం, మనం కనుక్కొని మాట్లాడదామని చెప్పేసి నీతో కాంటాక్ట్ అయ్యాను. నీతో కాంటాక్ట్ అయ్యి నేను ముందుకు వచ్చాను. ఫస్ట్ నీకు వార్నింగ్ మెసేజ్ వచ్చినాయి. ఫస్ట్ వార్నింగ్ మెసేజ్ వచ్చి నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఫొటోస్ ఎరేజ్ చేసి పంపిస్తాము, లేదా నీ కాంటాక్ట్స్ కాల్ చేస్తాము, నీ కాంటాక్ట్స్కి ఇలా ఫొటోస్ పెడతాము అని చెప్పేసి చేశారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. కాల్స్ చేశారు. కాల్ చేసి చాలా వల్గర్, అంటే ఎంతో వల్గర్గా, మనం కూడా మాట్లాడలేని వల్గర్గా మాట్లాడేసారు. వాడు ఏ భాషలో మాట్లాడు? హిందీ. ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడలేదు, ఓన్లీ హిందీలోనే మాట్లాడుతున్నాడు. చాలా ఇంగ్లీష్లో, సరే ఇంగ్లీష్లో మాట్లాడదాం అన్నాను. నాకు హిందీ వచ్చు, బట్ ఇంగ్లీష్లో మాట్లాడమంటే తను ఇంగ్లీష్ నాకు హిందీ మే బోలో, హిందీ మే బాత్ కరో అంటున్నాడు. సర్లే అని చెప్పేసి నేను మాట్లాడాను. సో నేను తనకు అర్థమయ్యేలా కూడా చెప్పాను, నేను తీసుకోలేదు, మై వ్యాలెట్ ఈజ్ మిస్సింగ్, నాది పోయింది ఇలా. సో ఏమైందో తెలియదు, నేను కనుక్కుంటానంటే తను లేదు, మీరే చేస్తున్నారని చాలా అరేంజ్ చేశాడు. 2-3 days కొంచెం టార్చర్ కానీ చూపించాడు. సో తను చేసిన అరేంజ్మెంట్కి నేను ఒక 1 day మొత్తం ఫ్లైట్ మోడ్లో ఫోన్ పెట్టేసి పక్కకు పెట్టాల్సి వచ్చాడు. అంటే సుమారుగా నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడు? 1 to 90 times చేసి ఉంటాడు. ఓకే, ఒక 90 సార్లు ఫోన్ చేశాను. అంటే ఒక పూటలాగా ఒక రోజు మొత్తం? ఒక పూటలోనే. ఓకే, 9 నుంచి స్టార్ట్ చేస్తే, 9 కాదు 8 నుంచి స్టార్ట్ చేస్తే 1 లోపు ఒక 90 సార్లు కాల్ చేస్తుంటాడు. ఒక పోర్ట్లోనే. ఆ తర్వాత ఫ్లైట్ మోడ్ పెట్టేసి నేను నా వర్క్ అనేది నేను చేసుకుంటా ఉన్నాను. కానీ మైండ్లో అదే రన్ అవుతుంది, ఏంటి సరే నేనంటే వస్తాను, నా ఫ్యామిలీ బయటికి రావాలంటే ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు ఎవరు తగ్గినా సరే ఫ్యామిలీ కోసం తగ్గుతారు. నేను కూడా అలానే ఆలోచించాను. కాకపోతే ఇంక ఇది కరెక్ట్ కాదని నేను కొంతమంది అఫీషియల్స్, ఆఫీసర్స్ కలిశాను. వాళ్ళ ఇష్యూ ఇది క్లియర్ చేస్తామని చెప్పారు. బట్ చాలామంది ఈ ఛానల్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, చాలామంది మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. అంటే నాకు కొన్ని ఫొటోస్ పెట్టావు కదా? అవును, పైన సెక్స్ అని రాశాడు. అది నీకు ఎప్పుడు వచ్చింది ఆ ఫోటో అనేది? నాకు 2 days బ్యాక్ వచ్చింది. రీసెంట్గానే ఏది నువ్వు కాల్స్ లొంగటని చెప్పి వాడికి ఇలా పెట్టాడు. ఓకే, అంటే ఫస్ట్ నాకు August 1st వచ్చింది ఈ మెసేజ్ కాల్స్. ఆధార్ కార్డు పోయినా ఒక 1 week ఇలా వచ్చినాయి. ఓకే, నేను పెద్దగా పట్టించుకోలేదు, ఎవడో హ్యాక్ చేసి ఉంటాడు లేదా సంథింగ్ జరుగుతుంది అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. నీకు వచ్చిన యాప్ పేరు చెప్పినావు, పర్లేదు. హ్యాండీ లోన్. ఓకే, ఇలా రొటేషన్ అనేది జరిగింది కామన్గా. బట్ ఇలా 2000-3000 అప్పు తీసుకునేంత ఇదైతే లేదు. నాకు పర్ డే 1200. 1200 నాకు పర్ డే. ఒక రోజు వర్క్ చేస్తే 1200. ఓకే, నువ్వు నాకు నిన్న మధ్యాహ్నం కాల్ చేసావు కదా? సో నేను నీకు ఒక సలహా ఇచ్చాను. అవును. సో ఆ మెసేజ్ స్టేటస్ పెట్టి నేను కూడా చూశాను. అవును. సో ఫ్రెండ్స్ అంతా ఎలా రియాక్ట్ అయ్యారు? ఓకే రా, గుడ్, ఎలా ఉంది, ఓకే అంటే వస్తున్నాయని ఎవరు నాకు చెప్పలే. వస్తున్నాయి అయితే నాకు ఎవరు చెప్పలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, మన పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు నాకు చెప్తున్నారు ఇలా వచ్చినాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ నాకు పెట్టిన ఫొటోస్, ఇలానే ఫొటోస్, వాళ్ళకి కాల్ చేయటం, వాళ్ళతో కూడా వల్గర్గా మాట్లాడటం. అక్కగారు కానీ వాళ్ళు అక్కకి తెలియదు. బాధపడతారు కదా. అక్కకి ఏంటంటే హిందీ రాదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ రాదు. అమ్మకు వచ్చి హిందీ, అమ్మకి హిందీ ఇంగ్లీష్ 2 వచ్చు. సో ఏంటంటే తనకు అర్థమైపోయింది.
తను బాధపడింది, అంతే కదా, ఆ డే మొత్తం బాధపడింది. ఏంటి నాన్న అది ఇది, చాలా వల్గర్ గా ఉంది కదా, నువ్వు పెట్టిన నాకు చూసాను నేను, వల్గర్ ఉంది. అమ్మ అందే ఏంటి నాన్న ఇది, మనకి ఇబ్బంది ఉంటాయి కానీ ఇబ్బందులు ఎలాంటి ఎందుకు చేసావు నాన్న అంటే, మా నేను తీసుకోలేదమ్మా, ఇది పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మొత్తం ఒక 2 hours దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంది ఇలా రాగానే భయపడిపోయి ఫస్ట్ వాళ్ళకి అమౌంట్ కొట్టేస్తున్నారు, ఆడు అడుగుతారు కదా కొట్టేస్తారు, ఆడేం చేస్తాడంటే ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తాడు. జనవరిలో నా పర్సనల్ వ్యక్తి అన్నాను కదా, తన కోసం నేను 22,000 నేను పే చేశా ఇదే యాప్లకి. తనకి ఇలా బ్లాక్ మెయిల్స్ వచ్చింది, తనకు కూడా తన ఫొటోస్ వచ్చినాయి బ్లాక్ మెయిల్స్. ఆ ఫొటోస్ నేను చూపించలేను, నాకు అర్థమైంది. ఓకే, ఒక అమ్మాయి అయితే చెప్పగలను, అదేలా తనకి సేమ్ ఇలానే వస్తే 22,000 నేను పే చేశా ఆ లింక్స్ కి. పే చేసినాక వాళ్ళు ఏమన్నా ఆగారా లేకపోతే? కొంచెం ఆగారు, తర్వాత మళ్ళీ బెదిరించడం మొదలెట్టారు. ఆ పెయిన్ మన దగ్గరికి వచ్చేసరికి మనకి ఇంకా ఆ పెయిన్ ఎక్కువ తెలుస్తుంది. సో నేను ఆ పెయిన్ ని చాలా అనుభవించాను ఈ 2-3 days లో. ఇప్పుడు నుంచి ఒక 2-3 days నుంచి మళ్ళీ అరైజ్మెంట్ అవుతుంది. ఇవాళ కొత్తగా ఇంకోటి వచ్చింది, పాప మనీ అంట, 6,000 ఉన్నాయంట అందులో. నా లోన్ సంబంధించి 6,000 కట్టాలన్నాడు. నేనేంటే జనరల్ గా లోన్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ మనకి ఓటీ వస్తుందా, వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగావా? నేను అడిగితే ఓబీనే వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా, క్యాబిన్ అయ్యే తూ పే కరో, స్క్రీన్ షాట్ సెండ్ కరో, ఇది ఒకటే చెప్తున్నా. అదంతా తెలియదు, నువ్వు పే చేయ ఫస్ట్. నాకు ఇవన్నీ తెలియదు, నువ్వు ఫస్ట్ మనీ సెండ్ చేయి, స్క్రీన్ షాట్ సెండ్ చేయి, మనీ లింక్ పంపిస్తున్నా నీకు, ఇదే చెప్తున్నారు. మనం చెప్పేది వాళ్ళు ఎన్నో క్లాస్ లో, मेरे पास पैसा नहीं है, 2 दिन में मैं पे करती हूँ, थोड़ा 2 दिन में టైం రకం అని చెప్పేసి అడిగాను. నేను అడిగితే లేదు నువ్వు పే చేయి, లేదంటే నీ కాంటాక్ట్స్ కాల్ చేస్తా, 10 minutes లో పే చేయి, 2 minutes లో పే చేయి. 3,000 కట్టాల్సినోడు అట్లీస్ట్ 1,500 కట్టాలంటున్నాడు. నేను కాల్స్ లొంగపోవడం ట్రై చేస్తున్నాడు. లేదు ఏం చేసుకుంటూ చేసుకొని మెసేజ్ పెట్టేశాను. కాల్స్ చేసినా అదే చెప్తున్నా, ఏం చేసుకుంటూ చేసుకో, నేను ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిన తర్వాత నీ దగ్గర. నాకు తెలిసి మీ బావగారు మీకు మంచి రిలేషన్షిప్. అవును, ఆయన రియాక్షన్ ఏంటి? ఆయనకి ఇంకా తెలియదు, బావగారికి తెలియదు, బావగారు మెసేజ్ ఏం వెళ్ళలేదు అంటే వెళ్ళి కానీ నేను తీసేసా ఆయన ఫోన్ నుంచి. ఆయనకి నాకు ప్రపంచంలో నీకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా, బావగారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అక్క, బావ, అమ్మ తర్వాతే. అలాంటిది అక్క బావకు నేను అక్క అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయగలను కానీ బావకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే నీకు ఈ కాల్స్ కానీ మెసేజ్ కానీ చూసినప్పుడు అంటే ఎలా ఫీల్ అంటే బాధ ఉంటుంది. కాకపోతే జనరల్ గా కామన్ పీపుల్ అయితే, అంటే ఒక ధైర్యం ఉన్న కాబట్టి చెప్తా, కామన్ పీపుల్ అయితే సూసైడ్ అటెంప్ట్తో ఈ ప్లాన్ చేసుకుంటారు. అంటే అలా అనిపించింది మైండ్ ఏమన్నా? వెళ్ళా కానీ సూసైడ్ దాకా వెళ్ళా. ఓకే, వెళ్ళటం అయితే వెళ్ళాను కానీ భయం వేసింది. అంటే నీకు తెలుసు నేనంటే ఏంటో, నేను ట్రస్ట్ మెంబర్ని కాబట్టి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి కొంతమందికి హెల్ప్ చేస్తున్నాను, ఇవాళకి చేస్తున్నాను. 10 మందికి చెప్పాల్సిన మనం ఈ పని చేస్తే బాగోదు అని చెప్పేసి ఒక నైట్ మొత్తం నిజం చెప్తున్నాను సాయి, 2 days అయింది కరెక్ట్గా నిద్రపోయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల సఫరింగ్ ఓన్లీ మైండ్ లో అదే థాట్ రన్ అవుతుంది, రన్నింగ్ అదే రన్ అవుతుంది. నా పర్సనల్ గా మా చిన్నక్క పిల్లల్ని నేను చూడకుండా ఉండలేను, వీడియో కాల్స్ చేసి. వాడికి భయపడి నేను వీడియోస్ కాల్స్ కూడా చేయట్లేదు. వాళ్ళని ప్రతిరోజు నా మేనల్లో నేను చూడాల్సిందే ప్రతిరోజు. అలాంటిది ఎక్కడ వాడు రికార్డింగ్ చేసి ఎలా మారుస్తాడో తెలియక వీడియో కాల్స్ కూడా మానేసాను. డిస్కషన్ చేసే కదా నీతో, వీడియో కాల్స్ కూడా మమ్మీ ఓకే, కొంచెం డల్ గా ఉంది, కొంచెం క్లియర్ అయితే ఆవిడ క్లియర్ అయిపోద్ది. అక్కడ కూడా నేను చెప్పా, ఏం లేదు లెక్క అని చెప్పాను, సరే అంది, నమ్మకం ఉంది నా మీద. రాత్రి అక్కడికి చెప్పాక నీకు అక్కడికి వెళ్ళడం జరిగింది, క్లియర్ చేయడం జరిగింది, తను క్లియర్ చేస్తా అన్నాడు. బట్ ఆయన ఒకటే చెప్పాడు, నీ వ్యాలెట్ నీ దగ్గర ఉన్న వాళ్ళే కొట్టేశారు, తెలిసిన వాళ్ళే. ఆ పర్సన్ నీకు రేపు నైట్ ఇవాళ నైట్ నిన్న కలిసే కదా నేను, ఇవాళ నైట్ చెప్తాను అన్నారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో కొంతమంది ఆఫీసులో కలిసాడు, మంచి పని చేశాడు. ఎందుకంటే ఇట్లా జరిగినప్పుడు మీలో మీరే దాచుకుని మీలో మీరే ఫీల్ అయిపోతే మీకు ఏమీ రాదు. ఒకటి ధైర్యంగా మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా పోలీస్ వారిని కానీ లేదా మీకు తెలిసిన ఆఫీషియల్ కానీ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పని చేయండి. సో ఆ పని చేశాడు. సో ఎవరు కూడా మానసికంగా లొంగిపోయి ఈ సూసైడ్లో దాకా వెళ్ళొద్దు దయచేసి. వాడు మనల్ని ఏమీ చేయలేదు. ఇంకా వాడికి ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు, ఆడెక్కడో బీహార్లోనో లేకపోతే గుజరాత్లోనో ఎక్కడో వేరే స్టేట్లో ఉండి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. నాకు వచ్చే కాల్స్ కూడా కంటిన్యూ కాదు. వాడికి
నేను విన్నాను, నాకు పిచ్చ నవ్వు వచ్చింది వాడు మారే ఇంగ్లీష్ చూస్తుంటే. టైం నో ప్లీజ్ సెండ్ స్క్రీన్ షాట్ అని వాడి ఇంగ్లీషు మీరు ఆడియో వినండి, మీకు నవ్వు వస్తుంది. మన చిన్నపిల్ల కూడా ఆ ఇంగ్లీష్ మాట్లాడరు. అలాంటి లఫుడ్ గాలు మాకు భయపడే అవసరం అయితే ఏమీ లేదు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చెప్తున్నాను, స్టూడెంట్స్ ఈ యాప్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇదే లైఫ్ కాదు. మీకు మనీ అవసరం అయితే అమ్మ వాళ్ళతో కొట్టించుకొని డబ్బులు తీసుకోండి తప్ప ఇలాంటి యాప్లు మీరు సజెషన్ చేసుకోవద్దు. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా ఒకసారి మీ పిల్లలతో మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పుకోలేకపోవచ్చు. అవును, ఒకసారి వాళ్ళ మీద మీరు కొంచెం గమనిస్తూ ఉండండి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని పేరెంట్సే కనిపెట్టగలరు. మామ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి నేను చెప్తారా అని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఎందుకంటే మనలోనే ఇలా ఉండొచ్చేమో, ఇలా ప్రాబ్లంతో ఫేస్ అవుతారో మనకు కూడా తెలియదు. మన పక్కనే ఉంటారు కానీ మనకు ఆ ప్రాబ్లం తెలియదు, వాళ్ళ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారని. సో ముఖ్యంగా వీడైతే షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, జీవితంలో ఎన్నోసార్లు అనుకోని సమస్యలు సవాళ్లు ఎదుర్కొని ఉంటాము. వాటితో పోల్చుకుంటే ఈ కష్టం ఏ పాటితో ఆలోచించండి. ఈ చిన్న కష్టానికే విలువైన మీ జీవితాన్ని బలి చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. మన గురించి అనుకునే వాళ్ళు ఎలాగో అనుకుంటారు. కష్టం వస్తే వాళ్ళు ఎవరూ మీకు సహాయం చేయరు. కష్టం వస్తే పారిపోకుండా ధైర్యంగా పోరాడాలి అని కోరుకుంటూ మీ బందర్ కుర్రోడు టీం.